హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మా ఇంట్లో పుదీనా పలావ్ చేశానండి. నేను పిల్లలకి లంచ్ బాక్స్ కట్టారు కదండి, డిఫరెంట్గా హెల్తీగా చేయాలని ఈరోజు పుదీనా పలావ్ చేశాను. ఇది ఎలా చేసుకున్నామంటే, గుప్పుడు పుదీనా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే 4 పచ్చిమిర్చి, ఒక నిమ్మచెక్క పిండుకోవాలి. అందులోనే 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తం నీట్గా బ్లెండ్ చేసుకోవాలండి, అది మెత్తగా అయ్యేలాగా. ఇప్పుడు ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని నెయ్యి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ కూడా అందులోనే వేసుకున్నాను. హోల్ గరం మసాలా అందులో వేసుకోవాలండి. కొంచెం షాజీరా, 2 బిర్యానీ ఆకు, చెక్క చిన్న ముక్క, లవంగాలు 2, యాలకులు 2 వేసి అందులోనే 10 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 ఉల్లిపాయలు స్లైసెస్లా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా వేగి ఉల్లిపాయ బాగా వేగేలా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పుదీనా ఆకులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా వేగాలండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం జీరా పొడి వేయాలండి. మస్ట్గా జీరా పొడి వేయాలి. జీరా పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు మామూలు నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. నేను గ్లాస్ బియ్యం వేసుకున్నాను. ఈ రైస్ బాగా వేయించాలి. అంటే రైస్లో ఉండే ఎక్సెస్ వాటర్ కూడా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల రైస్ అనేది బాగుంటుంది. ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని బాగా వేయించాలి. అందులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు నీట్గా వేయించుకొని 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. ఇందులో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర వాటర్ వేసుకున్నాను. అదే నార్మల్ రైస్ అయితే 2 గ్లాసుల వాటర్ పడుతుంది. ఇప్పుడు అందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 చిన్న టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేయడం వల్ల కలర్ కూడా బాగా వస్తుంది. వేసి నీట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే పలావు చాలా బాగా వస్తుందండి. విడివిడిగా చూసారు కదా, చాలా బాగుంది. విడివిడిగా వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో, అలా వస్తుంది. వాసన అయితే అండి ఎంత బాగా వస్తుందో అస్సలండి చెప్పలేం, అంత బాగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే మాకు కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.